మన అధ్యక్ష వహించిన రమేష్ గారు, అదేవిధంగా మన ఇదేకన్న గారు, మన బాలరాజు గారు, అదేవిధంగా మన సర్వయ్య గారు, మన అందరి పేరు పేరున జేబీములు చెరివిన ఉన్న పెద్దలకు, కింద ఉన్న నాయకులకు ఇవాళ మీ వారసత్వం ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. మీరు ఏదంటే బార్డర్ అట్ట ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వం మీరు కొనసాగాలి. ఎందుకంటే లేచిపోవద్దు, కూర్చోవాలి, ఓరు చెవులు ఓరు కొరుక్కోవద్దు. ఇది కమ్యూనిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనం నడవాలి. ఆడు దుర్మార్గుడు, మనవాదులట. అయ్యకెళ్ళి చెప్పిపెట్టిన మనవాదులు ఎక్కడ ఉన్నారు రా దుర్మార్గుడా? ఎవరు సొత్తన్న తిన్నావా? ఆమె అది మానుకోపోతే మాలలు లేచిందంటే కరెంటును పట్టుకున్నట్టే సుమా. కరెంటు బగ్గు అంటది. నిన్ను మామూలు ముట్టుకున్నావంటే హైదరాబాదు సింహగర్జన చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది నీది సోదరా. నేను సోదరాని వచ్చి నాకు నోటి కట్టే వస్తుంది. దుర్మార్గుడు నువ్వు. మాలలను ఎంత తిట్టుకున్నావో అంత తిట్టుకుంటే నీకు పాపం పెరిగి పడింది. మాలల మీద సాగు డప్పు కొడతావా నువ్వు? మాలలో సాగు డప్పు కొడతావా? నీవు అమ్మించే డప్పు కొట్టు సాగు డప్పు అమ్మించకు. నువ్వు రిజర్వేషన్లు అడుగుతావు రా బాయి. రిజర్వేషన్లు అడుగుతావా నీవు బీజేపీకి ఓట్లేసి బీజేపీకి ఓటేయకపోతే చచ్చినట్టు ఒట్టని చెప్పి నువ్వు దాని మీద కొట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు మాలలో మీద కొట్లాడతావా? కాంగ్రెస్ పార్టీ మీద డాగులేస్తావా నువ్వు? మానుకో. నీవు కృష్ణమాదిగ గారు ఖబర్దార్. నీవు అమిత్ షా మన అంబేద్కర్ ను దూషించి తిడితే ఆయనను పోయి పార్లమెంట్ లో సన్మానం చేస్తావా నువ్వు? నీకేం హక్కుందని? నీకు అమిత్ షా గారికి సౌండ్ డప్పు కొట్టు. అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించడానికి సన్మానం చేస్తాడు పోయి. నీవింత దుర్మార్గుడు. నీకు రిజర్వేషన్లు కావాలా? చూస్తాకు లక్షలాది మంది అన్నగారు ఇదే కన్నగారు 30 సంఘాలను కూడా కట్టే వరకు నెల రోజులైంది. సామాన్య మానవులు గారు వాళ్ళను సమకట్టి జతకట్టి బిడ్డ మీరుండాలి లేకపోతే తాతలు ఇస్తా అని చెప్పిన ఘనత ఇదే కన్నగారు అని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఏమైనా నేను చేస్తా, మీరు ఉండండి. ఆర్నింగ్ ఇచ్చే వరకు కౌన్సిల్ అందరూ తిరుగుతుంటే రోజుకు 4 మీటింగ్లు, నాకన్నా 6 మీటింగ్లకు ఇదే కన్నా వస్తున్నాడు. దమ్ము అవుతుంది. వాజబ్బ బలం ఎక్కడ ఇచ్చింది అంబేద్కర్ మన ఇదే కన్నా గారికి? సాయంత్రం మీటింగ్, మధ్యాహ్నం మీటింగ్, రాత్రి 12 గంటలకి మీటింగే. మాలలకు ఇస్త్రీ పెట్టి నెత్తిన పెట్టి ఇస్త్రీ పెట్టి చేసి దోషిస్తేనే ఆ రకంగా ముందుకెళ్ళింది మాలలు. మా ఊరు మాలలు గారు. మాలలు లేస్తే ఆగరు. అందు గురించనే మాలలు హైదరాబాద్ నడిపోతుంది. ఇట్లా చూస్తే ఆంధ్రప్రదేశ్, ఇట్లా చూస్తే కర్ణాటక, ఇట్లా చూస్తే రాజస్థాన్ మంట మండిపోయింది. వాళ్ళందరూ ఇదే కథ గారు నువ్వు రావాలి, మా మీటింగ్ రావాలి. గుంటూరు పోయాడు, మళ్ళా కర్ణాటక పోతాడు, రాజస్థాన్ పోతాడు. అంత దమ్ము ధైర్యం ఉన్న ఇదే కన్న గారికి అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఇదే కృష్ణమాది గారు మాకు అన్ని పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఉంది, టిఆర్ఎస్ ఉంది, కమ్యూనిస్ట్ ఉంది, మొత్తం బీజేపీ ఉంది. మీకు ఎవరు చెడ్డారు? బిడ్డ మాకు ఇదే కన్నా ఉన్నాడు. చిన్న అంబేద్కర్ వస్తున్నాడు. మంట మండి బ్లాక్ అయ్యి మెంటల్ అయ్యి తిరుగుతా గిరగెరా తిరిగి మాలలు మనవాదులు కాదు. అంబేద్కర్ వారసులం. అంబేద్కర్ సిద్ధాంతాలు ఉన్నాయి.
మాకు లేకుండా ఏదన్నా మంచికి పెడతాం, మేము ఏమో అంటాం, మేము మనం వదలవా దుర్మార్గుడా, మావి నేర్తాం. దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో పెట్టి బిల్లు, పార్లమెంట్లో పెట్టు. పార్లమెంట్లో సుప్రీంకోర్టు గొప్పదా, మన పార్లమెంట్ గొప్పదా? కానీ పార్లమెంట్లో 2/3 మెజార్టీ ఉండాలి. 2/3 మెజార్టీ ఉంటే గెలిచినట్టు 2/3 మెజార్టీ ఉంది. 6 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి, 17 రాష్ట్రాలు వద్దన్నాయి. అంటే 6 రాష్ట్రాలు ఒప్పుకోలే, కావాలని 6 రాష్ట్రాలు, 17 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. మళ్ళా నుండి ఆ బిల్లు పార్లమెంటుకు నుండి మన ఏది రాజ్యసభకు పోవాలి. రాజ్యసభకు పోయి ఆ రాజ్యసభలో తీర్మానం కావాలి. ఆ రాజ్యసభలో తీర్మానం చేసి రాజ్యాంగ ముద్ర పడాలి. రాజ్యాంగ ముద్ర చేసి అన్ని రాష్ట్రాలకు పోవాలి. అన్ని రాష్ట్రాలకు పోయి ఆ రాష్ట్ర ముద్ర కొట్టి మళ్ళీ పార్లమెంట్కి రావాలి. అరే ఇది కాదురైనా అనుకున్నాడు కృష్ణబాబు, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు అలా కాలువై మక్కిడు కృష్ణమాధ్య. చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలిస్తే మనం వినప్పుడే ఉంటుంది వర్గీకరణ. అందు గురించే మన దొడ్డిదారిన సుప్రీంకోర్టు దారి పోయాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిందిరా, సూచనలు ఇచ్చింది కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. సూచనలు ఇచ్చింది. చక్క చదువుకో, నువ్వు చక్క చదువుకోకుండా వర్గీకరణ చేసుకోవాలి. సూచనలు ఇచ్చింది. సూచనలు ఏమి ఇచ్చింది? జనాభా లెక్కలు తీయండి, చక్కగా జనాభా లెక్కలు లేకపోతే మన కోర్టుకు రాండి అని చెప్పింది. కానీ నీకు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా? అందుకోసం మాడుకో, మేము ఇంకా వేస్తాం బిడ్డ, మళ్ళా ఏది పిటిషన్ వేస్తాం, అడ్డుకుంటాము. అందుకు టైం లేదు. ఇక మా ఇదే కన్నా గారు మాట్లాడాలి, చాలా దౌర్యం పోవాలి. అందు గురించి ఏదో దోషాలు మాట్లాడినా కానీ మీరు ఐకమత్య ఉండి పోరాటం చేసి మీరు మహిళలను ముందుకు తీసుకురావాలని కోరుకుంటా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆశించినటువంటి ఫలితాలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఐక్యతతో గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని దీన్ని ఈ ఐక్యతని కొనసాగించాలని చెప్పేసి కోరుతూ, మొన్న మీరు ప్రతి ఒక్కరు కూడా సైనికుడిగా పనిచేసి సమిష్టి కృషి చేసినందుకు మాలల సింహగర్జన విజయవంతమైందని చెప్పి తెలియజేస్తూ, మీరు అందరూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ ప్రత్యేకమైన జై భీమ్, జై భీమ్, జై మాలల ఐక్యత. థ్యాంక్ యూ. సర్వయ్య సార్ చెప్పినట్టు ఏదైతే 1 Man కమిషన్ కు ఈ